బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడిగి పారేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లు కట్టుకోవాలన్నా కనీసం త్రాగునీటి కోసం బోరు వేసుకోవాలన్నా అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని కలెక్టర్లు చేస్తున్న ఫిర్యాదులపై సీఎం విరుచుకుపడ్డారు. అధికారుల సెంట్రల్ యాక్ట్ పేరుతో సాకులు చెబుతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులను ఉద్దేశించి మీ యాటిట్యూడ్ వల్లే ఏజెన్సీలో తీవ్రవాదం వంటి సమస్యలు పుట్టుకొచ్చాయి. అక్కడ ఉండేవారికి కరెంట్ ఇవ్వకూడదు, నీళ్లు ఇవ్వకూడదు అంటే ఎలా అని క్వశ్చన్ చేశారు. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులను ఇబ్బంది పెట్టడం, బద్వేలిలో ఆలయాలను కూల్చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను కిడ్నాప్ చేసి అడవుల్లో పెడితేనే అక్కడి కష్టాలు తెలుస్తాయని ఘాటుగా మాట్లాడారు. మర్యాదగా చెబుతున్నప్పుడు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తానే స్వయంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ అంశంపై అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడతానని, తక్షణమే కలెక్టర్లతో సమన్వయం చేసుకుని గ్రౌండ్ లెవెల్ సమస్యలు పరిష్కరించాలని డిఎఫ్ఓలను ఆదేశించారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హ్యాబిటేషన్స్ ఉంటే బోర్ వాటర్ కానీ జన్మన్ హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు సార్. సో వాట్ ఈస్ ద స్టాండ్? గవర్నమెంట్ ఇచ్చిన జన్మన్ హౌసెస్ సార్, నాకు ప్రోగ్రెస్ రావట్లేదు. బోర్వెల్ కూడా మనం చేయలేకపోతున్నాం సార్. ఆ ఏరియాలో నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం వేస్తారు సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. పాపికొండలో సార్ మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి సార్. జన్మన్ హౌసెస్ మనమే శాంక్షన్ చేశాము, బట్ బికాస్ ఇట్ ఇస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 years యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దాని వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి, అనవసరంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది, కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల. కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ. నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా, నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. First time I am seeing you, your attitude is different. So many complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఇది చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే మీరు కాదయా. టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే, మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. సార్ ఇంకా రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ఏదైతే కలెక్టర్ల ఫిర్యాదు మేరకు కూడా ఫారెస్ట్ అధికారులపై అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవారికి అన్ని వసతులు కల్పించేలా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మరి ఇప్పటికైనా అధికారుల తీరులో మార్పు వస్తుందనుకోవచ్చా?
ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందనేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం కలెక్టర్ ఫిర్యాదులు మాత్రమే కాదు, తనకి వ్యక్తిగతంగా చాలామంది అటవీ శాఖ అధికారుల మీద ఫిర్యాదులు వస్తున్నాయి అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి నేపథ్యం, వాళ్ళ యాటిట్యూడ్ అంటే అటవీ శాఖ జిల్లా ఫారెస్ట్ అధికారుల యాటిట్యూడు అది దానికి చాలా తేడా ఉందని కూడా చంద్రబాబు అబ్జెక్షనబుల్గా ఉందంటూ ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఖచ్చితంగా ఏ స్థాయిలో అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. అంతేకాదు చాలా ఘాటుగా మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చంద్రబాబు ఈ సందర్భంగా చేశారు. గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా అడవులనే నమ్ముకుని జీవిస్తూ ఉంటారు, అక్కడే నివాసం ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడానికి అటవీ శాఖ వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటంటూ ఆయన మండిపడినటువంటి పరిస్థితి. అక్కడ జిల్లా అధికారులు వాళ్ళంతా కూడా రోడ్లు, త్రాగునీరు అలాంటి మౌలిక వసతులు కల్పించే క్రమంలో అటవీ శాఖ పర్మిషన్ ఇవ్వకోకుండా అడ్డుకుంటుందంటూ కలెక్టర్లు ఫిర్యాదు చేసిన సందర్భంగా ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మొదటిసారి ముఖ్యమంత్రి కాలేదు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను, ఏం చేయాలో తనకు తెలుసు అంటూ అక్కడ అధికారులను ఉద్దేశించి కొంత ఘాటుగానే మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాదు శ్రీశైలానికి సంబంధించి గత నెలలో జరిగినటువంటి మహాశివరాత్రిలో భక్తులు కొంతమంది ఘాట్ రోడ్లో కాకుండా మామూలు నడుచుకుంటూ శ్రీశైలానికి వస్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా అటవీ అధికారులు ఇబ్బంది పెట్టారు. దాని కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొచ్చేలా చేసినట్టు కూడా చంద్రబాబు వ్యాఖ్య చేశారు. అంతేకాదు ఇంకొక ఘాటైన వ్యాఖ్య కూడా చంద్రబాబు చేయడం జరిగింది. అటవీ శాఖ అధికారుల ఇంప్రాక్టికల్ థింగ్స్ కారణంగా మావోయిస్టుకు సంబంధించిన లేకపోతే టెర్రరిజం అనే దానికి టెర్రరిజం కూడా ఏర్పడుతుందంటూ కూడా చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జిల్లా ఫారెస్ట్ అధికారులు పనిచేయాల్సి ఉంటుందంటూ చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అక్కడ స్థానిక గిరిజనులకి మౌలిక వసతుల విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు, ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా అంటే ఇలాంటి విషయాల్లో అశ్రద్ధ వహిస్తే చూస్తూ ఊరుకోరని చెప్పారు. ఇప్పటికీ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈ విధమైన వ్యవహారంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలాగా వ్యవహరిస్తున్నట్టు చంద్రబాబు మాట్లాడుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారానికి సంబంధించి ఫారెస్ట్ అధికారుల తీరుపైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవంగా ఫారెస్ట్ అటవీ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. ఆయన శాఖ కాబట్టి ఇప్పటి వరకు చంద్రబాబు ఈ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుంది. నేరుగా కలెక్టర్ సదస్సులో కలెక్టర్లే అటవీ అధికారులు తమకు అనుమతులు ఇవ్వట్లేదు, అక్కడ ల్యాండ్ ఇవ్వట్లేదు, వాటర్ సరఫరా చేయడానికో రోడ్లు వేయడానికో అనుమతులు ఇవ్వట్లేదంటూ ఏకంగా చెప్పిన నేపథ్యంలోనే చంద్రబాబు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం మీద నేను చెబుతానంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రెండో రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మాత్రం చంద్రబాబు అటవీ శాఖ అధికారుల మీద ఫైర్ అనే విధానంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటవీ శాఖ అధికారులు ప్రధానంగా ఇది కేంద్ర ఆధ్వర్యంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే అటవీ శాఖ భూముల్ని తాము అనుమతి ఇవ్వలేమని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు కలెక్టర్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అఖిల రాజేష్, ఏదైతే ఇప్పటికే అటు సీఎం కూడా ప్రకటించారు, ఆ పవన్ కళ్యాణ్తో కూడా దీనిపై మాట్లాడతానంటూ కూడా, మరి అనంతరం కూడా గిరిజనుల బ్రతుకుల్లో కొత్త వెలుగులు నిండుతాయని అనుకోవచ్చా? అక్కడికి వెళ్ళి పర్యటించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు మన్యం జిల్లాకు సంబంధించి విశాఖ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లు కూడా వేయిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు, జిల్లా ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారుల అలసత్వం కారణంగా అక్కడ స్థానిక జిల్లా కలెక్టర్ల మాటలు వినుకోకుండా ల్యాండ్ ఎలకేషన్ సంబంధించి కానీ రోడ్లు వేయడానికి, తాగునీరు సరఫరాకి అనుమతులు ఇవ్వట్లేదనేది ప్రధానంగా వస్తున్నారు. దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అయితే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్కి హాజరు కాలేదు. రేపు లేదా సోమవారం రేపు కేబినెట్ ఉంది కాబట్టి కేబినెట్కి వచ్చిన సందర్భంలో ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేపు డిప్యూటీ సీఎంతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరోవైపు కడప జిల్లా బద్వేల్లో కూడా అటవీ శాఖ అధికారులు అక్కడ దేవాలయాన్ని కూల్చేశారు. తర్వాత ప్రభుత్వం దాన్ని నిర్మించి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అఖిల రైట్ రాజేష్, థ్యాంక్ యూ.